ప్రవీణ్ యేసుకృష్ణ పేరట మీ అందరికీ వందనాలండి. ప్రవీణ్ పగలన్న మరణం గురించి ఇప్పటికీ అనేక రీతిలుగా రిపోర్ట్ ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా దాని గురించి అటువైపు కానీ ఇటువైపు కానీ కన్ఫర్మ్ చేసి మాట్లాడకూడదని, అనుమానాస్పద మృతిగానే అది కేసు ఫైల్ అయింది కాబట్టి మనం అనుమానాలు వ్యక్తపరచవచ్చు. కాబట్టి అంటే యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ గురించి కన్ఫర్మ్ చేయకూడదు, ఇట్లా హత్య అని చెప్పి హత్య గురించి కన్ఫర్మ్ చేయకూడదు, కానీ అనుమానాలు చెప్పొచ్చు అని చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే అనుమానాలుగానే మిగిలిపోతాయా అనే సందర్భంలో చాలా అనుమానాలు మీరు చూస్తూ వచ్చారు. చాలామంది సేవకులు కానీ అనేక మంది చెప్తూ వచ్చారు. చాలా రకాలుగా అనుమానాలు ఒక్కొక్క పిన్ టు పిన్ చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఒక 2-3 సందేహాలు మాత్రమే, ఇది గ్యారెంటీ కన్ఫర్మేషన్ అని చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రవీణ్ పగడాలన్న ఆ రోజు సోమవారం సాయంత్రం అంటే నైట్ 11:42కు అక్కడ యాక్సిడెంట్ అయినట్టుగా, మృతి చెందినట్టుగా మనకు వార్త తెల్లవారుజామున వినపడింది. అంటే 25 వినపడింది. అయితే ఆయన బయలుదేరే సందర్భంలో ఇంచుమించుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 16, 17, 18 ఒక సేవకులు మీటింగ్స్ పెట్టుకోవటం, అన్నయ్యను 17వ తారీఖుకి ఇన్వైట్ చేయటం, 17వ తారీఖు వచ్చిన తర్వాత ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు మాట్లాడుకుని ఒక స్థలం గురించి మాట్లాడుకోవటం, ఆ టాపిక్ అంతా అయిపోయి మొత్తానికి 507 గజాలు ఆ ప్లేస్లో తర్వాత ఇప్పుడు కొన్నారు. మార్చి 12వ తారీఖు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి ఆ టాపిక్ వచ్చింది. అక్కడ ఏదో బైబిల్ కాలేజ్ కట్టాలని చెప్పేసి అక్కడ ఉన్న పాస్టర్ వాళ్ళ అబ్బాయి ఆకాష్ అని, ఆయనకి ఇంచుమించుగా 72 సార్లు కాల్స్ ఉన్నాయని చెప్పేసి అనటంతో ఆయనకి తెలుస్తుంది కదా అని సమాచారం అనుకుని చెప్పేసి మొత్తానికి ఛానల్ వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆదివారం నాడు చెప్పారా? ఆదివారం మార్నింగ్ ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? మార్నింగ్ 7:30 అలా చేశారండి నాకు. అయితే నేను ఆదివారం మార్నింగ్ వస్తున్నారు కదని అయితే చర్చికి రండి, మెసేజ్ ఇద్దరికని చెప్పానండి. లేదా టైం కుదరలేదండి, నేను వేరే మెసేజ్ చూసి మీ దగ్గరికి వస్తానని చెప్పాడండి. ఆ తర్వాత మళ్ళీ చేశాను కానీ అన్నయ్య నా ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు. సరే, ఆదివారం నాడు మీకు చేశారు, మళ్ళీ సోమవారం నాడు మీతో మళ్ళీ ఏమన్నా మాట్లాడారా ఆయనతో? మళ్ళీ ఫోన్ చేయడం కానీ ఆ రోజు మనకి తెల్లవారితే మంగళవారం జరిగింది, సోమవారం నాడు 11 గంటలు జరిగింది. మరి ఈ విషయం ఫోన్ చేయడం కానీ మీరు సోమవారం వస్తారన్న మీరు ఎందుకు రాలేదని మళ్ళీ ఫోన్ చేశారు మీరు? అన్న ఏం చేయలేదండి. నేను ఆదివారం నాకు చేసిన తర్వాత నేను ఆదివారం ట్రై చేశాను, సోమవారం కూడా ట్రై చేశాను. సోమవారం లాస్ట్ కాల్ ఏదైతే ఆ సోమవారం రాత్రి 8:39 నాకు లాస్ట్ కాల్ అండి. అది 8:39 కూడా ట్రై చేశాను కానీ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది 8:39 కూడా. సరే ఖాళీగా ఉండే మనిషి ఏం కాదు కదా, ఏదో బిజీగా ఉంటారు అని చెప్పేసి నేను నాన్ స్టాప్ చేయనండి. ఒక 1 కాల్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను చేసేవాడిని. అలా ఏంటంటే ఆదివారం సోమవారంలో ఇంచుమించు 6-7 సార్లు చేశాను కానీ అన్న నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఆదివారం మాట్లాడడం నాకు లాస్ట్ కాల్ అండి. ఆయన చెప్పారన్నమాట ఏంటంటే నాకు అన్నయ్య ఫోన్ చేశారండి ఆదివారం ఉదయము నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పేసి. అప్పుడు ఈయన అన్నాడు, ఆకాశ్ అనే అతను, అన్నయ్య మీరు ఎటు కూడా వస్తున్నారు కాబట్టి మా చర్చిలో వాక్యం చెప్పినట్టు ఉంటుంది రండి అని చెప్పేసి ఆదివారం ఉదయం అన్నారట. అంటే లేదు నేను వేరే చోట చూసుకుని వస్తాను అన్నారట. అంటే వేరే చోట చూసుకుని మరి సాయంత్రానికి వస్తారో లేకపోతే సోమవారం వస్తారో మొత్తానికి అన్నారు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే మొత్తానికి ఆదివారం బయలుదేరారా అనే ఒక అనుమానాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. అంటే సోమవారం బయలుదేరి 11 గంటలకైనా టాపిక్ వస్తుంది కానీ అది ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా చెప్పలేదు కాబట్టి సోమవారం బయలుదేరారు అంటే ఓకే, కానీ ఆదివారం బయలుదేరినట్టుగా ఈ టాపిక్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఆ రోజు నుంచి తర్వాత మధ్యాహ్నం తర్వాతట ఈ ఆకాష్ అనే సహోదరుడు కంటిన్యూగా అంటే వెంటనే అని కాదు, కొంత గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ వస్తుంటే అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదంట అన్నయ్య. ఆ రోజు రెస్పాండ్ అవ్వలేదంటే ఆదివారం నుంచి సోమవారం వరకు 6-7 సార్లు చేశాడంట. దాదాపు సోమవారం నైట్ 8 గంటల చిల్లరకు ఎప్పుడుతో క్లోజ్ అయిపోయింది. అదే లాస్ట్ కాల్ నాకు అని చెప్పేసి అన్నాడు. సోమవారం అంటే 24వ తారీఖు యాక్సిడెంట్ అయిన అదే ఆ ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్తున్నా ఆ నైట్. ఇక్కడ ఎందుకు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన బయలుదేరిన సందర్భం ఆదివారం అయితే ఒకవేళ మరి సోమవారం నుంచి ఒక టాపిక్ మనకు తెలుస్తుంది కాబట్టి ఏమైనా ఆ రోజు ఏమైనా జరిగిందా అనే ఒక అనుమానాన్ని మాత్రమే రేకెత్తించబడుతుంది. ఇది ఒక పాయింట్. ఆ రెండవ పాయింట్ ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా మీరు గమనించగలిగితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు దాదాపుగా హైవే మీద వస్తున్నప్పుడు ఇదివరకు విజయవాడ లోపల నుంచి మనం రావాలి. ఇప్పుడు కేసర టోల్గేట్ తర్వాత పుట్టిపాడు టోల్గేట్ వస్తున్నప్పుడు ఆ పుట్టిపాడు టోల్గేట్ దగ్గర మరి లోపలికి అక్కడ పోలీసు లేకపోతే ఎస్ఐ గారు మాట్లాడారు, ట్రాఫిక్ అయినా టీ అతను మాట్లాడారు కదా, ఆ ప్లేస్ ఎక్కడ రావణకు రింగ్ రోడ్డు అంటే విజయవాడ లోపలికి. ఇప్పుడు ఆయన హైవేలోనే అన్నయ్య రావటం బయలుదేరి ఉండుంటే ఇప్పుడు రోడ్డు కూడా హైవే రోడ్డు సిటీ టచ్ కాకుండా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుందని లైన్ ఇచ్చేస్తారని కూడా అన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మరి విజయవాడకి అన్నయ్య రాడు కదా, డైరెక్ట్గానే వెళ్ళిపోతారు కదా. డైరెక్ట్గా అంటే విజయవాడ రామవరపు రింగ్ రోడ్డు తగలకుండా డైరెక్ట్గానే హైవే మీద వెళ్ళిపోతే అటు ఈజీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హైవే నుంచి మనం వచ్చేస్తారు కదా. మరి ఎందుకు
ఇక్కడ చూపించిన సందర్భాలను బట్టి విజయవాడలో వెళ్ళిపోయి అక్కడ పడిపోయి అక్కడ కూర్చుండిపోయి అక్కడ 2-3 గంటలు ఉండిపోయినట్టు సందర్భం కనబడుతుంది కదా. అంటే అన్నయ్య కాదా అనే ఒక సందేహాన్ని గుర్తు చేయడానికి ఇది రెండవ పాయింట్. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్టీవీ వాళ్ళు అనుకుంటే ఛానల్లో ఇంకొకళ్ళని పాస్ట్ గారు నోవా అనే పాస్ట్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా చక్కగా మాట్లాడారు. బైబిల్ మిషన్ పాస్ట్ గారట చాలా అందంగా చాలా బాగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఒక సందర్భం ఏంటంటే, ఎక్కడికి బయలుదేరారు అంటే ఎక్కడికి బయలుదేరారు అనే విషయమైన ఎవరికైనా చెప్పారా? మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదా, రాజమండ్రి అని చెప్తున్నారు. రాజమండ్రి దేనికి బయలుదేరారు? రాజమండ్రికే. రాజమండ్రి అంటే ఇప్పుడు చాగలది నిడదవోలు దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరు మీటింగ్కి డేట్స్ ఇచ్చారు. అయితే దానికన్నా ముందే 2 రోజులు ముందు వస్తున్నాడు ఈయన ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ రావులపాలెంలో డిటిఎస్లో క్లాసులు చెప్పడానికి వస్తున్నారు ఇక్కడికి. మా రావులపాలెంకి ఇక్కడ ఉన్నటువంటి ఆయన స్కూల్కి 2 రోజులు ఇక్కడ వాళ్ళకి క్లాసులు చెప్పేసేసి ఆ 2 రోజులు ఇక్కడ నాతో కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి వస్తున్నారని చెప్పి రామ్మోహన్ గారు చెప్పారు. సో ఇది అంటే ఎప్పుడు చెప్పారు ఆయనకి? ఎప్పుడు చెప్పారు ఆయన రాజమండ్రి వస్తున్నారు? నాకు రామ్మోహన్ గారు ఎప్పుడు చెప్పారంటే ఈ విషయం అంటే ఆయన చాలా విషయాల్ని ఎవరికి గోప్యంగా ఉంచుతారు సహజంగా చాలా వాటికి. నాకు రామ్మోహన్ గారి విషయం ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆ నైట్ హైదరాబాదు ఆయన బాడీ వెళ్తున్నప్పుడు ఈయన హైదరాబాద్ వెళ్తూ నాకు ఫోన్లో మాట్లాడుతూ చెప్పిన మాట రామ్మోహన్ గారు, ఇది అసలు ప్లానింగ్ ఇదండి, 2 రోజులు ఇక్కడ క్లాసులు జరగాలి, ఇక్కడ ఆ రోజు మీతో కలవాలి. ఆ 2 రోజులు ఇప్పుడు వెళ్తూ ఆయన మరి ఆయన క్లాసులకి ఆటంకం కలగకుండా ఇతను పెట్టి వెళ్తాను అంటే అప్పుడు నేను అన్నాను, అయితే ఇక్కడ ఈ భోజనం ఏర్పాట్లు నేను చూస్తానని చెప్పేసి ఆయనతో చెప్పాను రామ్మోహన్ గారితో స్టూడెంట్స్కి, నేను మళ్ళీ మీకు చేస్తానులే అన్నాడు ఆయన. తర్వాత నుంచి ఆయన నెంబర్ కాంటాక్ట్లోకి రావట్లేదు, ఎందుకంటే మరి అది మ్యూట్లోకి వెళ్ళిపోయిందని తెలియదు. కానీ ఆయన ఏమంటున్నారంటే, బయలుదేరి ఎప్పుడు వచ్చారో ఏమిటి అనే సందర్భం చెప్తూ దాదాపుగా ఆయన రామ్మోహన్ అని ఒక పాస్ట్ గారు ఉన్నారంటే ఇంచుమించుగా 13 సంవత్సరాల నుంచి అన్నం పాడాలన్నకి చాలా కాలం నుంచి సుపరిచితులంట. ఆయన కంపల్సరీ రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండటం అట్లా జరుగుతూ ఉంటుందంట. ఎప్పుడైతే ఈ స్థలం కొన్నారో ఒక ఇల్లు కూడా రెంట్కి తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వీలుంటే అక్కడ దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు మీటింగ్కి వెళ్ళటం అట్లా జరుగుతూ ఉండేదట. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నోవాహ గారు అని ఆయన రావులపాలెం వాళ్ళది, ఎవరిది రామ్మోహన్ గారు అని ఆయనది రావులపాలెం. ఇప్పుడు రావులపాలెం అయితే కంపల్సరీగా ఆయన దగ్గరికి వెళతారట. ఇప్పుడు ఎక్కడ వస్తే చాలా రాజమండ్రికి ఆయన దగ్గరికి వెళ్తారంటే ఎవరికి తెలియదు అంట, ఎందుకంటే పబ్లిక్ ఆయనకి థ్రెటనింగ్ ఉంది కాబట్టి ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు కాబట్టి. అయితే ఇప్పుడు మీకు ఒక సందర్భం ఎందుకు గుర్తు చేస్తానంటే, ఆయన బయలుదేరి ప్రయాణమై వస్తుంటే ఇటు నల్లచర్ల వైపు కానీ లేకపోతే కొవ్వూరు టోల్గేట్ వైపు రావక్కర్లేదు కదా. విజయవాడ అది హైవే నుంచి వస్తూ ఇప్పుడు ఇటువైపు అంటే ఏలూరు నుంచి చీలిపోయి దాదాపు తాడేపల్లిగూడెం తణుకు రావులపాలెం అటు డైరెక్ట్గా ఉంది కదా హైవే. ఎందుకు ఇటు వచ్చినట్లు అంటే, అటువైపు నిజంగా అన్నయ్య ప్రయాణం అయితే అన్నయ్య అయి ఉంటే అటు వెళ్తారు కదా అనే మూడో సందేహం. అపార్థం చేసుకోవద్దు, సందేహం మాత్రమే. 4వ మాట ఏంటంటే, ఇప్పుడు అక్కడ రామవరపు రింగు రోడ్డు దగ్గర అక్కడ టీ కొట్టు అతను ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే రాజమండ్రి అన్నారు. ఓకే, రాజమండ్రి అనుకుందామండి. నామవరం అనే ఆ ప్లేస్ జంక్షన్ ఎక్కడంటే కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మోరంపూడి జంక్షన్ అంటారు, అది దాటి వెళితే నామవరం వస్తుంది. దీనికి అన్నయ్య దివాన్ చెరువు రూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోవాలి. అన్నయ్య హైవే మీద వస్తే ఇటు రావులపాలెం కాదు రాజమండ్రి వెళ్ళాలి అని అనుకుంటే ఇలా హైవే మీద వస్తూ కొవ్వూరు ఆ హైవే ఆ ప్లేస్ నుంచి కిందకి దిగి కొవ్వూరు ఊర్లో నుంచి ఆ బ్రిడ్జి ఎక్కేసి, అంటే డైరెక్ట్గా వెళ్ళకుండా బ్రిడ్జి ఎక్కేస్తే రాజమండ్రి పక్కనే కోటగుల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అలాగా కాంప్లెక్స్ రూట్కి వెళ్ళిపోయి నామవరం వెళ్ళిపోవచ్చు. ఇది లేదు, అది దాటిన తర్వాతైనా కాతేరు అనే ప్రాంతం ఉంది ఆ ఫోర్త్ బ్రిడ్జ్ మీద, దామన్ బ్రిడ్జ్ మీద, అక్కడి నుంచి దిగినా సరే అటు వెళ్ళొచ్చు. రెండో రూటు. అది కూడా కాదు, ఈ 2 దాటిన 3వ రూటు కొంతమూరు దగ్గర కరెక్ట్గా అక్కడ దిగితే డీమార్ట్ ఉంది. డీమార్ట్ నుంచి ఆ కొంతమూరు నుంచి అలాగా వచ్చేస్తే ఆ రూట్లో వచ్చినా కూడా రాజమండ్రి ఎంటర్ అయిపోవచ్చు కదా. ఇన్ని 3 రూట్లు వదిలేసి అన్నయ్య దివాన్ చెరువు అనే అంత దూరం ఎందుకు వెళ్తానికి అటు వెళ్ళారు? ఇదొక సందేహము మాత్రమే. దివాన్ చెరువు అంటే చాలా దూరం, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావటం అనేది ఎవరు సాహసించరు కదా ఆ టైంలో. దీనిని బట్టి చూస్తే అన్నయ్య బయలుదేరిన దగ్గర నుంచి విజయవాడ టచ్ కాకుండా గన్నవరం
అంటే విజయవాడ ఊరు టచ్ కాకుండా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ రావడం అయితే. రెండవది, ఆయన వస్తే రామ్మోహన్ గారు అనే దగ్గరికి రావులపాలెం వస్తారంటున్నారు కాబట్టి నోవా గారు చెప్పిన మాట డైరెక్ట్గా రావులపాలెం రూట్ ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్గా గూడెం, తణుకు, రావులపాలెం అటు వెళ్ళొచ్చు. అది కూడా కాదు, రాజమండ్రి వెళ్ళాలనుకుంటే ఈ వస్తున్న బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరు దగ్గర నుంచి దిగి కొవ్వూరు ఊరిలో నుంచి రాజమండ్రి కోటిగూలు బస్ స్టాండ్ దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గర నుంచి మోరంపూడి జంక్షన్ నుంచి నామవరం ఇది దగ్గర రూటు. ఇది కూడా కాదు, దాటితే కాతెర రూటు, కాతెర నుంచి దిగిపోయి వెళ్ళొచ్చు. మూడవది, కొంతమూరు నుంచి అయితే డైరెక్ట్గా ఆ హైవే నుంచి దిగి డిమార్ట్ మీద నుంచి కేశవ హాస్పిటల్ ఈ రూట్ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా. అటు ఎందుకు వెళ్ళారనే సందేహం. నేను ఈ మాట ఎవరు కూడా కన్ఫర్మ్ చేయట్లేదండి, ఎందుకంటే అనుమానాలుగా మిగిలిపోతాయా అనే ప్రశ్న వేసి ఆలోచించి చెప్తున్నాను. దయచేసి దేవుడు మంచి నిర్ణయాన్ని కలిగించాలని గవర్నమెంట్ వారు చక్కగా మేమందరూ చేస్తున్నామనే మాటలు వినపడుతున్నాయి కాబట్టి మనము పై అధికారులకు లోబడి ఉందాం. ప్రైజ్ ది లార్డ్.